హాయ్ అండి, నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ పలావ్ అనేది చూపిస్తున్నానండి. నేను చూపించిన విధంగా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి కావాల్సినవి, నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని ఒక 2 టైమ్స్ మంచిగా కడగాలండి. బియ్యాన్ని మంచిగా కడిగిన తర్వాత దీంట్లో వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ ఈ బియ్యాన్ని అనేది నాననివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యికి బదులు మీరు ఇక్కడ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి అనేది కరిగాక దాంట్లోకి జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే నెయ్యిలో ఇక్కడ నేను 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి. ఈ 200 గ్రాముల పన్నీర్ని కూడా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనం రైస్లో వేస్తాం కాబట్టి అవి మెత్తబడకుండా అలా క్రిస్పీగా ఉంటాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక పక్కకు తీసేసుకోవాలి. ఇక్కడ నేను దీంట్లోకి వాడే మసాలాలు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు పెద్దవి, పువ్వు, లవంగాలు, ఒక యాలక, సాజీర, జీలకర్ర, ఇవన్నీ మనం ఇప్పుడు ఈ నెయ్యిలోకి యాడ్ చేసుకోవాలండి. ఇవి నెయ్యిలోకి యాడ్ చేసుకున్న తర్వాత కాస్త వేగనిచ్చాక దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కూడా కాస్త వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లోకి కాస్త పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చి బఠానీ వేసి కాసేపు వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవి వేసేసి పచ్చిమిరపకాయలు ఈ మసాలా అంతా కలిసేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి అవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనకి టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే మన టేస్ట్కి తగినంత కారం కూడా వేసేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్ అనేది పైకి వచ్చాక కొంచెం ఆయిల్ అనేది మంచిగా బాయిల్ అయ్యి పైకి వస్తుందండి. అలా పైకి వచ్చాక ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, జీడిపప్పు ఇవన్నీ వేసి ఈ పన్నీర్కి జీడిపప్పుకి మసాలాలు అనేవి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలు అనేవి ఈ ముక్కలకు బాగా పట్టాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు అనేవి మొత్తం వంపేసుకొని ఈ గ్రేవీలోకి మనం యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకొని రైస్ అనేది విరగకుండా స్లోగా కలుపుకోవాలి. ఈ రైస్లో ఉన్న ఈ చెమ్మ అనేది మొత్తం ఇంకిపోవాలండి. రైస్లో ఆ వాటర్ అనేది ఉండకూడదు. సో ఆ రైస్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలాగా
చూసుకోవాలి. ఇంకిపోయిన తర్వాతనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ రైస్ అనేది ఈ మసాలాలలో బాగా వేగిపోతుంది. వేగినాక ఇందులో మొత్తం వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోయాక ఇలా నేను చూపించిన విధంగా ఇలా డ్రై అయిపోవాలండి. ఇలా డ్రై అయ్యాకనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. వాటర్ అనేది తక్కువ పోసినా రైస్ అనేది ఉడకదండి. ఎక్కువ పోసినా మెత్తగా అయిపోతుంది. సో చూసుకొని కరెక్ట్గానే వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం మామూలు రైస్ లాగా బాగా కలపొద్దండి. బాగా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది. సో చాలా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. లేదంటే ఈ ముక్కలు అనేవి అడుగున వెళ్ళిపోయి రైస్ అనేది పైకి తేలుతుంది. సో అలా ఒక 80% అలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి నేను కాస్త నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. రైస్ కూడా విడివిడిగా ఉంటుంది. సో నిమ్మరసం యాడ్ చేసి దీనిపైన నేను మళ్ళీ కాస్త కొత్తిమీర చల్లుకొని రైస్ అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలు అనేవి అలా అడుక్కి వెళ్ళకుండా ఈవెన్గా ఉంటాయి. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 15 మినిట్స్ మంచిగా రైస్ అనేది ఉడకనివ్వాలి. మంచిగా దమ్ అయ్యాక ఇలా ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే మన పన్నీర్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వేడి వేడి పన్నీర్ పలావ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఆనియన్స్, లెమన్ అనేది పెట్టుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.